సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కందుల మద్దతు ధరను 7,550 రూపాయలుగా నిర్ణయించారు. రైతులు కందులను మద్దతు ధరకి అమ్ముకోవాలని సూచించారు ఆయన. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు. భూమి లేని రైతు కూలీలకు 12,000 చెల్లిస్తామన్నారు మంత్రి పొన్నం. 26 జనవరి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా వ్యవసాయ యోగ్యమైన గుట్టలు, చెరువులు ఇవి తప్ప, రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు. కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. అట్లే ఉండదు. రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు మేము ఎక్కడ డిస్టర్బ్ చేసేది ఏం లేదు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి, ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు. కుటుంబంలో పెళ్ళైన తర్వాత కుటుంబంలో ఇంటికి 2-3 పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ 2-3 పెద్ద మనుషులు రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు 10 సంవత్సరాల నుంచి ఫ్యామిలీగా. అటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇస్తాం స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయించి